ఇప్పుడు మనం మంచి రోటి పచ్చడి చేసుకుందాము. హెల్దీ రోటి పచ్చడి అంటే ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూర, బచ్చల కూర రోటి పచ్చడి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఆకుకూర పచ్చళ్ళలో ఏ పచ్చడి అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే బచ్చల కూర పచ్చడి అంటే చాలా ఇష్టం. బచ్చల కూర పచ్చడి టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కట్టలు బచ్చల కూర తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ముదిరిపోయింది కదా, ఇదంతా తీసేసేయాలి. కొంచెం లేతది తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఒక 10-12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారే వరకు వేయించుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బచ్చల కూర వేసుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ పోయొద్దండి, దీంట్లోంచి వచ్చిన నీళ్ళతోనే ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో 2-3 రెక్కల చింతపండు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, మెంతుల్ని రోట్లో వేసుకోవాలి. ముందుగా వీటిని పొడి చేసుకోవాలి. దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా దంచిన తర్వాత మనం ఉడికించుకున్న బచ్చల కూర వేసుకొని దంచుకోవాలి. టేస్ట్ సరి చూసుకోండి, సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, ఇలా కచ్చాపెచ్చగా దంచుకున్నా బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పప్పులు కలర్ మారుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. Thank you for watching.